మహాగణుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. చదువుతుండగా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, దేవుడు నిన్ను తన దాసునిగా, తన దాసురాలిగా ఏర్పరచుకున్నానని చెబుతూ ఉన్నాడు. భూ దిగంత కొనల నుండి నిన్ను పిలుచుకున్నాడట. మరణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి రాలేని దుఃఖముతో, వేదనతో, అసమాధానముతో, అసంతృప్తితో జీవిస్తున్నటువంటి నీ బ్రతుకును చూసి విసిగి వేసారిపోయి ఇక బ్రతకడం కంటే చావడమే ఉత్తమం అనుకున్నటువంటి నీ దుర్దినములలో నిన్ను ప్రభువు జ్ఞాపకం చేసుకుని నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చననే లేఖన ప్రకారంగా నిన్ను వెదుకుతూ వచ్చి నిన్ను ఏర్పరచుకున్నానని తెలియజేశాడు. అలాగున తన మహిమ కొరకు నిన్ను పిలుచుకున్న దేవుడు నీ కష్ట సమయములో, నీ ఒంటరి సమయములో, నీ బలహీనమైన సమయములో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడనుకుంటున్నావా? ప్రియ సోదరి సోదరుడా, అధైర్యపడకు. నీ కుటుంబ జీవితంలో గాని, నీ ఉద్యోగము దగ్గర కానీ, నీ వ్యాపారము దగ్గర కానీ, నువ్వు చేస్తున్న పనుల కాడ కానీ, నీ సేవా జీవితంలో కానీ ఎన్నో రకాలైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో. ప్రభు చెబుతున్నాడు, ధైర్యముగా ఉండు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించు. కలవరపడకు. నా ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నా ప్రభువు నిన్ను ధైర్యపరచడానికే ఈరోజు మాట్లాడుతున్నాడు. సోదరి, కలవరపడకు, కృంగిపోకు. నీ దుర్దశలో జ్ఞాపకం చేసుకుని నిన్ను పిలిచిన దేవుడు ఇప్పుడున్నటువంటి నీ సంకట పరిస్థితుల్లో నుండి, నీ సందేహాస్పదమైన సంశయములతో కూడుకున్న నిరీక్షణ లేని పరిస్థితులలో కూడా ప్రభు నిన్ను విడవక నిన్ను ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు గనక ఆయన నీతి అను తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, వాగ్దానం చేసిన వాడు నిన్ను విడవడు, మరువడు, ఎడబాయడు. కనుక నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి ధైర్యపరిచి బలపరిచి తన మహిమ కొరకు ఇంకా బలమైన సాధనముగా, బలమైన వ్యక్తిగా, బలమైన ఆత్మీయుడిగా, ఆత్మీయురాలిగా నిన్ను తీర్చిదిద్ది తన ఘననామానికి